Hi guys, welcome to Today Talkies. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం అయితే కనుక ఏపీ గ్రూప్ 2 రిజల్ట్స్ గురించి అయితే కనుక పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఎట్టకేలకు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయి అనుకున్నటువంటి గ్రూప్ 2 ఫలితాలు అయితే కనుక ఎట్టకేలకైతే విడుదలవడం అయితే జరిగింది. ఓకే, ఇక అయితే నిన్ననే మనకైతే యొక్క గ్రూప్ 2 ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేను వెంటనే ఆల్రెడీ మీకు అనౌన్స్మెంట్ కింద అయితే కనుక అప్డేట్ ఇస్తూ అయితే కమ్యూనిటీలో అయితే పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. వీడియో చేయడానికి అయితే కొంత టైం అనేది లేక నేనైతే మీకు అందరికీ కూడా అప్డేట్ అయితే అందించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఒకసారి మనం రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అసలు మీ నెంబర్ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఈసారి చూద్దాం. అయితే పూర్తిగా మనకైతే ఆ రిజెక్షన్ లిస్టు పెట్టారు. తర్వాత అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక క్వాలిఫై లిస్టు పెట్టారు. ఇంకొకటి 1:100 రేషియోలో అయితే కనుక మనకి ఈ యొక్క మెయిన్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇదొక మంచి విషయం అనమాట. అందరికి కూడా ఇక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సరే, ముందుగా అయితే మనం ఏపీపీఎస్సీ పోర్టల్కి అయితే వచ్చేద్దాం. ఏపీపీఎస్సీ పోర్టల్కి వచ్చేసినట్లయితే కనుక ఏపీపీఎస్సీ పోర్టల్లో మనం చూస్తే ఇక్కడ అప్డేట్స్లో చూస్తే కనుక ఇక నోటిఫికేషన్ అప్డేట్స్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూడండి అటెన్షన్ అనేసి అయితే రావడం జరిగింది. రిజల్ట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ అని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకైతే ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి చూడండి ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని ఒకటి ఉంది, తర్వాత రిజెక్షన్ లిస్ట్ ఒకటి ఉంది, తర్వాత వెబ్ నోట్ ఒకటి ఉంది. ఫస్ట్ అయితే కనుక మనం ఆ యొక్క క్యాండిడేట్ లిస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పీడిఎఫ్లో చూసుకుంటే కనుక మనకి ఎవరెవరు అయితే క్వాలిఫైర్ సుమారుగా 9,000 చేంజ్ అయితే ఉంది. ఓకే, 9,000 చేంజ్ అయితే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనం చూసినట్లయితే ఇంచుమించుగా 1:100 రేషియోలో తీశారు కాబట్టి 92,250 మందికి అయితే మెయిన్స్కి అయితే ఛాన్స్ లభించిందనమాట. ఓకే, సరే చూద్దాం ఒకసారి ఈ లిస్ట్ కూడా మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూడండి ఇక్కడ. ఓకే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ అని ఇచ్చేసి గ్రూప్ 2 సర్వీస్ నోటిఫికేషన్ అని ఇచ్చేసి మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్. ఓకే, ద పోస్ట్ ఫాలోయింగ్ అండర్ గ్రూప్ 2 సర్వీసెస్. చూడండి ఇక్కడ మీ నెంబర్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక సీరియల్ నెంబర్ వైజ్లో ఉంటాయి కాబట్టి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వైజ్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఇవన్నీ కూడా 92,250 నంబర్లు అయితే దీంట్లో ఉంటాయి. ఓకే, చూసుకోవచ్చు ఇటు నుంచి. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 110100 సీరియల్ అనుకోండి, అక్కడ 27, 29, 23 చూసుకోవడం ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 22, 27, 29 ఇంకో ఈ సీరియల్లో ఇంచుమించుగా క్వాలిఫై వీళ్ళందరికీ కూడా ఛాన్స్ లభించింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే కనుక 428 పేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 428 పేజెస్ కూడా మనం అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పేజ్ నెంబర్ కొట్టేసుకుంటూ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, సో అదేవిధంగా అదిగో చూసుకోండి. ఒక సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్ అన్నీ మీ సీరియల్ నెంబర్ వైజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకేమీ లేదు. ఓకేనా, సో ఈ విధంగా అంటే మనం ఇంచుమించుగా చూడండి దాదాపు ఒక 12th పేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు చెక్ చూసుకుంటే. ఇంకో 111010 ఇక్కడికి వచ్చాక మన సీరియల్ మారింది 7190. ఇట్లా ఎవరిదైతే స్కిప్ అయింది అనేది వాళ్ళది రిజెక్షన్ లిస్ట్లో, అంటే రిజెక్షన్ లిస్ట్లో ఉన్నవి చూసుకుంటే అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, రిజెక్షన్ లిస్ట్లో ఉండేవి కూడా మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి రిజెక్షన్ లిస్ట్ అనేది కూడా వచ్చింది. రిజెక్షన్ లిస్ట్ అని చూసారా, ఇది క్లిక్ చేయండి. రిజెక్షన్ లిస్ట్ క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ కూడా ఓపెన్ అయితే దీంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే రిజెక్షన్ లిస్ట్లో ఉన్న నెంబర్లు ఎవరైనా కూడా చూసుకోవచ్చు. మరి రిజెక్ట్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. సో దాదాపుగా మనం చూసుకుంటే కనుక రిజెక్షన్ అయిన వాళ్ళు కూడా ఈ నెంబర్ కూడా మంచిగానే ఉంది. ఓకే, మనం చూస్తే ఓకే ఓపెన్ అయింది చూడండి. ఇది కూడా 14 పేజెస్ అయితే ఉంది. ఈ 14 పేజెస్లో మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే కొన్ని కారణాల వల్ల రిజెక్షన్ చేస్తారు కదా, అదనమాట. ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిజెక్టెడ్ అండర్ ట్యాంపరింగ్ లేదా అంటే మల్టిప్లింగ్ బుక్లెట్ సిరీస్. తర్వాత అంటే కొన్ని రీజన్స్ అంతే ఇంకా రిజెక్ట్ చేశారనమాట, అది చూసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అయితే చాలామంది ఈ యొక్క గ్రూప్ 2 రిజల్ట్స్ మీద రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అనేసి రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. బట్ మనం వాటిని కూడా మనం దేని అనడానికి లేదు, ఎందుకంటే ఏపీపీఎస్సీ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు మనకి. ఓకే, ఏపీపీఎస్సీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి
సో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కాకపోతే టెలిగ్రామ్లో ఒక న్యూస్ వచ్చిందని కొంతమంది, ఈరోజు సాయంత్రం వచ్చేస్తుంది మాకు సార్ చెప్పారని కొంతమంది, లేకపోతే ఈ సార్ మాకు మెసేజ్ పెట్టారు మేము కొంతమంది, ఇట్లా రకరకాల వీడియోలు వచ్చేవి. నేను అందుకే రిజల్ట్స్ గురించి క్లారిఫై ఇచ్చాను. మనకి ఏంటంటే ఏప్రిల్ 15లోగా మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందనేసి నేను చెప్పాను. దాని తర్వాత నేను వీడియో కూడా రిజల్ట్స్ గురించి జోలికి పోలేదు. ఎందుకంటే గ్రూప్ 2 గురించి ఏ అప్డేట్ చేసినా కానీ అది కొంత సెన్సిటివ్ మ్యాటర్లా తయారవుతుంది. చాలామంది పెడుతున్నారు, సార్ మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు మీ యూట్యూబర్స్ అని పెడుతున్నారు. అందుకే నేను ఎందుకు దీన్ని అరిగిపోయిన సీడీలో పదే చెప్పడం, మనకి చాలా వచ్చినాయి, నాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చినాయి. బట్ నేనైతే దానికి సంబంధించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పెట్టించుకుని మీకు ఎంత అందించే ఛాన్స్ అయితే నేను ఇవ్వలేదు. ఎందుకంటే అఫీషియల్ కాదు అవి. సో చాలామంది చేశారు, ఈరోజు సాయంత్రం రేపు సాయంత్రం. కొంతమంది అయితే ఓఎంఆర్ షీట్లో సరిగ్గా స్కాన్ అవ్వట్లేదు అనేసి కొంతమంది అయితే ఈరోజు మాకు సార్ చెప్పారు, టెలిగ్రామ్లో లింక్ ఇచ్చారు, అందులో పెడుతున్నారు, మీకు అవన్నీ పేర్లు చెప్పకూడదని కొంతమంది, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక సెన్సిటివ్ మ్యాటర్ అయిపోతుంది అనమాట అభ్యర్థులకి. ఇట్లా నేను చూశాను, నాకు పెట్టారు ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు, సార్ మాకు టెలిగ్రామ్లో పెట్టారు, టెలిగ్రామ్లో సార్ చూడండి ఓ సార్ పెట్టారని పెట్టారు. తర్వాత ఇంకొక అబ్బాయి కూడా పెట్టాడు, టెలిగ్రామ్లో చిన్న మెసేజ్ వచ్చింది మీరు చూడండి సార్ అని పెట్టారు. ఇలా నాకు చాలామంది పెట్టారు కానీ బట్ నేను ఎందుకంటే అఫీషియల్ కానప్పుడు దాన్ని పదే సాగదీయడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేనైతే ఇన్ఫర్మేషన్ వేయలేదు. టుడే టాకీస్లో ఎప్పుడు చూసినా మీరు క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, మీరు అది గమనించండి. అయితే ఒక్కొక్కసారి నేను ఏమైనా మిస్టేక్ చెప్పడం కానీ లేకపోతే ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ దానివల్ల మీకు ఇబ్బంది అయితే కలగచ్చు తప్పితే కంటెంట్ అందించడంలో టుడే టాకీస్ ఎప్పుడు క్వాలిటీ కంటెంట్ అందించడంలో ముందు ఉంటుంది అనేసి అయితే నేను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ బలగుద్ది చెప్తాను, ఓకేనా. సో ఇది గైస్ అయితే గ్రూప్ 2 ఫలితాలు వచ్చినాయి. ఎవరైతే మెయిన్స్కి లిస్ట్ వచ్చేసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకుని మీరైతే ప్రిపరేషన్ కొనసాగించండి. అయితే మేము ఎన్నైనా చెప్తాం కానీ అక్కడ చదివేది మీరే కాబట్టి ఎవరి కెపాసిటీ వారికి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి కాబట్టి ఇందులో మీకు సపోర్ట్ చేసే విధంగా నేను చెప్పగలను తప్ప మిగతా నేను ఏదో పొడి చేస్తా ఓడిచేస్తాను అయితే నేను చెప్పట్లేదు, ఓకేనా. సో యాజ్ యువర్ విష్, ఎవరికి వాళ్ళు మీ ప్రణాళికలు తగ్గట్టు మీరైతే ముందుకెళ్ళండి. బట్ క్వాలిఫైన్ అందరినీ కూడా మంచిగా మీరైతే మంచి జాబ్ అయితే సాధించాలని అయితే నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ కూడా మన టుడే టాక్ నుంచి కూడా విషెస్ అయితే లభిస్తున్నాయి. ఓకే, మన టుడే టాక్ ఛానల్ నుంచి కూడా మన టీం తరపు నుంచి కూడా మీకు విషెస్ అయితే లభిస్తుంది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా చక్కగా ఈ యొక్క మెయిన్స్కి అయితే ప్రిపేర్ కండి. సో ఇది గైస్ అయితే మనకైతే ఈరోజు పేపర్ ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. ఆ పేపర్ ఆర్టికల్స్ని కూడా నేనైతే మీకైతే డిస్ప్లే చేస్తూ కూడా మరొక వీడియో అయితే చేసి చూపిస్తాను, ఓకేనా గైస్. సో ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు వస్తాం. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాక్ యూట్యూబ్ ఛానల్.